రక్తానికి సాదృశ్యం ఇందులో మనము పాలు పంపులు పొందుకుందాం. సామెతలు 21వ అధ్యాయము, సామెతల గ్రంథం 21వ అధ్యాయము 3వ వచనము. సామెతల గ్రంథం 21వ అధ్యాయము 3వ వచనము అందరం కలిసి చదువుకున్నాం. దయచేసి మీరు బైబిల్ చదవగలిగితే అందరూ కూడా మీ బైబిల్ ఓపెన్ చేయండి. సామెతల గ్రంథం 21వ అధ్యాయము 3వ వచనము మనం అందరం కలిసి చదువుకుందాం. నీతి న్యాయమును అనుసరించి నడుచుకొనుట బలులు అర్పించు కంటే యెహోవాకు ఇష్టము. మరొకసారి చదువుదాం. నీతి న్యాయమును అనుసరించి నడుచుకొనుట బలులు అర్పించుట కంటే యెహోవాకు ఇష్టము. అలాగే కీర్తనల గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనం. కీర్తనల గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనం. నా నీతికి ఆధారమగు దేవా నేను మొరపెట్టిన, తీసారండి అందరూ. కీర్తనల గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనం. కీర్తనలు 4వ అధ్యాయము 1వ వచనము అందరూ తీయాలా? బైబిల్ మీకు మీ ఒడిలో పెట్టుకునండి. బైబిల్ అందరూ తీయాలా? చదవచ్చిన వాళ్ళు అందరూ తీయాలా? చదవగలగల కూడాను. కీర్తన గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనము. నా నీతికి ఆధారమగు దేవా నేను మొర్రపెట్టినప్పుడు నాకు ఉత్తరమేము. ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థనను ఆలోచించుము. మరొకసారి, నా నీతికి ఆధారమగు దేవా నేను మొర్రపెట్టినప్పుడు నాకు ఉత్తరమేము. ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడువు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థనను అంగీకరించుము. చిన్న ప్రార్థన చేద్దాం. దేవుని సహాయం నిమిత్తమే మీరు కూడా సిద్ధపడండి. దేవుడు సహాయం చేసేవాడుగా ఉంటాడు. ప్రేమగల తండ్రి, దయగల రాజా, కృపగల దేవా, గడిచిన కాలం మమ్మల్ని ప్రేమించి పోషిస్తూ వచ్చిన దేవుడు కనుక నీకు వందనాలు. ఇగో దేవా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మరొకసారి నీ పాసంతకు వచ్చిన సహాయం చేయండి. నిజమే, మమ్మల్ని ఎంతగానో ప్రేమించి రక్షించి పోషించి ఆశీర్వదించిన దేవుడిగా ఉంటూ వచ్చావు. ఇందులోకే నీకు వందనాలు ప్రభా. మా జీవితంలో తోడుగా ఉండి నడిపిస్తూ వచ్చావు. నీకు వందనాలు ప్రభా. అగ్నివంటి శ్రమలు మరిగో దేవమ్మలు చుట్టినప్పుడు ఆవరించిన దేవుడిగా ఉంటూ వచ్చావు. నీకు వందనాలు. సింహాల నోట్లో నుండి మమ్మల్ని తప్పించే దేవుడిగా ఉంటూ వచ్చినావు ప్రభా. నీకు వందనాలు. అంతేకాదు నాయన, నన్ను నువ్వు నేను ఒంటరి స్థితిలో ఉండడం నీకు ఇష్టం లేక నీ కుమారునే పంపిస్తూ ఆయన కరుసులను మరణం ద్వారా నా పాపానికి విమోచన ఇచ్చావు. నీకు వందనాలు ప్రభా. మరొకసారి నీ పాస్ ఎందుకు వస్తున్నాను. నిష్ప్రయోజకుడిని, ఏ యొక్క మంచితనము లేదు. నన్ను నీ యొక్క కలువరి సిలువలో తండ్రి నాన్న, నీ యొక్క సిలువ మార్గములో నన్ను మరుగుపరిచి నీ నామం ఊరేగించబడలానా, నీ నామం హెచ్చించబడలానా, సమస్త మహిమా ఘనత నీకు చెందులానా. మీ నామాన్ని నీ యొక్క స్వరాన్ని వినిపింప చేయండి. మీరే నా నోటికి బోరుగా ఉండండి. కూర్చిన ప్రజల్లో ఆత్మకార్యం జరిగించండి ప్రభా. ప్రతి ఒక్కరితో మాట్లాడండి, దర్శించండి. మీరే గొప్ప దేవుడు కనుక నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. చిన్న బిడ్డలు మీ స్వాధీనం ఉంచుకోండి ప్రభా. యవనస్తులు వృద్ధులను జ్ఞాపకం చేసుకునండి. కృప చూపించమని కోరుకుంటూ యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరి ఇక్కడ చూసినట్లయితే 2 మాటలు మనము చూస్తూ వచ్చాం. మొట్టమొదటి మాట ఏంటి అంటే, సామెతల గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనము. ఏమనుంది అక్కడ? ఏమని రాయబడుతూ వచ్చిందంటే 21వ అధ్యాయము 3వ వచనము. నీతి న్యాయమును అనుసరించి నడుచుకున్నట బలులు అర్పించుట కంటే యెహోవాకు ఇష్టము. దేవుడికి ఏమి ఇష్టమైన మాట? దేవునికి ఏమి ఇష్టమైందంటే నీతి న్యాయమును అనుసరించి నడుచుకున్నట. ఎవరైతే నీతి న్యాయం అనుసరించి నడుచుకుంటారో, ఎవరైతే నీతి న్యాయం కలిగి జీవిస్తారో దేవునికి బలులు అర్పించేటి కన్నా ఎక్కువ ఇష్టం అంట. ఇటువంటి నీతి న్యాయములు బైబిల్లో ఎవరెవరు కలిగి ఉన్నారు? ఇటువంటి నీతి ఎవరి దగ్గర ఉంటూ వచ్చింది? దేవుడు ఎందుకు వారిని ఇష్టపడుతూ వచ్చాడు? అయితే దేవుడు ఇష్టపడడం ద్వారా వారి జీవితంలో చేసిన కార్యాలేంటి? దేవుడు ఇష్టపడడం ద్వారా వారి జీవితంలో జరిగిన మేలులేంటి? ఇంకోటి, దేవుడే కానీ మన యందు ఇష్టం నిలిపితే, లేదా దేవుడే మనల్ని నీతిగా తీర్చితే, దేవుడే మనల్ని మరి రక్షిస్తే మన జీవితంలో మనం కలిగి ఉండాల్సినవి ఏంటి? దేవుడికి అసలు నీతిమంతులుగా కనబడాలంటే మనం ఏం చేయాలి?
లేదా మనం నీతిమంతులకు మనం చెప్పుకుంటే మనం చేయాల్సిన పనులు ఏమిటి? ఇవన్నీ ప్రశ్నలు. వీటన్నిటికీ సమాధానంగా ఈ దినం కొద్ది మాటలు మనము చూసుకుందాం. ఇక్కడ చూసినట్లయితే దేవుడికంట నీతి న్యాయం నడుచుకున్నట్టు బలు అర్పించడం కంటే యెహోవాకు ఇష్టము. భూలోకంలో నీతిమంతులు ఎవరు ఉన్నారంటే రోమీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము, రోమీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనంలో రాయబడి ఉంటుంది. నీతిమంతులు లేడు, ఒక్కడును లేడు, దేవుడు వెతుకువాడు లేడు, అందరూ త్రాహత దేహం పనికి మాలవారేరి. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహం పొందలేకపోతున్నారు. రోమ 3:23లో. ప్రియులారా, వీళ్ళు భూలోకంలో చూసినట్లయితే దేవుని వాక్యానుసారంగా చూసుకుంటే నీతిమంతులు అనే వారు ఎవరైనా ఉన్నారా అంటే ఎవరు కూడా లేరు. మరి ఎలాగా నీతి ఎలా వస్తుంది? ఇప్పుడు నీతిమంతులు అంటే ఎవరు లేరు, నీతి ఎలా వస్తుంది? యోహాను రాసిన మొదటి పత్రిక 1:9 ప్రకారము మన పాపంలో నమ్మదగిన నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుండి మనల్ని కడిగి పవిత్రగా చేయను. ఇంకా చూసినట్లయితే మనము ఇంకా నీతిమంతుడికి ఎలా తీర్చబడగలుగుతామంటే లూకాసు వార్త 1:76 లూకాసు వార్త 1:76 మరి యేసు ప్రభువు వారు నీతిగా అయితే వచ్చారు. యేసు ప్రభువు వారి నీతి మనల్ని నీతిమంతులుగా చేస్తూ వచ్చింది. మరి మనకు జీవితంలో నీతిమంతులుగా అయ్యాము అంటే యేసు ప్రభువు వారి ద్వారా. కీర్తన గ్రంథం 71 అధ్యాయము 15-16 వచనాలు చదవండి. కీర్తన గ్రంథం 71 అధ్యాయము, కీర్తనలు 71 15-16లో కొన్ని మాటలు రాయబడి ఉంటాయి చూడండి. యేసు ప్రభువుల వారి గురించి అక్షరానుసారంగా ఆత్మీయంగా 15:15-16 చూసినట్లయితే నీ నీతిని నీ రక్షణ నా నోరు దినమల్లా వివరించును, అవి నాకు ఎన్న శక్యము కావు. ప్రభువైన యెహోవా యొక్క బలవత్కారమును బట్టి నేను వర్ణింపు మొదలుపెట్టేదును, నీ నీతి మాత్రమే నేను వర్ణించదును. బైబిల్లో రాయబడి ఉండి మన నీతి క్రియలు మురికి ప్రియులకులు వంటివే. ఎక్కడ ఆ మాట రాయబడుతూ వచ్చింది? యెషయా గ్రంథము 64వ అధ్యాయము 6వ వచనము. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 6వ వచనము చూడండి, చదవగలిగిన తీయండి. మేమందరం అపవిత్రం వంటి వారం అయితే మా నీతి క్రియలన్నీ మురికి పెట్టుకోవాయను, మేమందరం ఆకు వలె వాడిపోతామి, గాలివాను కొట్టుకొని పోయినట్లుగా మా దోషములు మమ్మను కొట్టుకొని పోయాను. ఈ ప్రకారము ఈ వాక్యాల ప్రకారం మనం చూసుకుంటే మనలో నీతి లేదు, మనం నీతిమంతులమే కానే కాదు. మనలో నీతి అనేది ఏమాత్రం ఉందంటే ఏ కోసన్నా లేదు. అయితే దేవుడు మన కొరకు నీతి అయితే వచ్చినాడు. చివరిగా చూసి గల్తీ రాసిన మరి చూడండి, ఒక మాట రాయబడి ఉంటుంది. ఏమనంటే యేసు ప్రభువారే మన కోసము నీతి ఆయను అని ఉంటుంది. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము చివరి మాట 31 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 31వ వచనము. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడి నేను ఎరిగినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనము ఆయను. ప్రియులారా, మన జీవితం ఒకప్పుడు నీతి లేదు, మన జీవితంలో ఒకప్పుడు మంచితనం లేదు, మన జీవితంలో ఒకప్పుడు మరి మనం నీతి క్రియలన్నీ కూడా మురికి పీలికలు వంటివి. అయితే వాటన్నిటి నుండి దేవుడు మనల్ని విమోచించడానికి కలువరిలో మరణించిన దేవుడు మనకి నీతిని ఇస్తూ వచ్చాడు. ఏ విధంగా నీతిని ఇస్తూ వచ్చాడు? ఆయన మరణం ద్వారా. ఇక్కడ రాయబడి ఉంది కదా, అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపు వలనని రాయబడిన నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానము మొట్టమొదటిది, నీతియు పరిశుద్ధతయు విమోచనం ఆయను. 4 పనులు జరుగుతూ వచ్చాయి. జ్ఞానం ఇచ్చాడు. జ్ఞానం లేని వారికి ఉండేటప్పుడు, తెలివి లేని వారుగా ఉండేటప్పుడు జ్ఞానం ఇస్తూ వచ్చే దేవుడు. నీతి కలిగిస్తూ వచ్చాడు. మన నీతి చూస్తే ఎందుకు పనికిరాదు, మురికి పీలికలతో సమానం. 3వదిగా పరిశుద్ధత ఎక్కడ వస్తుంది?
ప్రభువైన యెహోవాయే పరిశుద్ధుడండి. దేవుడు అంటూ వచ్చిన నేను నీ దేవుడైన యెహోవా పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. పరిశుద్ధి తీస్తూ వచ్చాడు. విమోచన మాయను, మన కొరకు విమోచన, మనల్ని విమోచించడానికి కొరకు ఆయన కలువసిలో మరణిస్తూ వచ్చింది. అందుకు మనం ఆరాధన చేస్తూ వచ్చాం, అందుకు మనం దేవుని స్తుతిస్తూ వచ్చాం, అందుకు మనం దేవుని కొనియాడుతూ వచ్చాం. మంచిదే. అయితే నీతిమంతులుగా తీర్చిపోయిన నీ జీవితంలో నీతిమంతులుగా దేవుడు ఎప్పుడైతే మనల్ని తీర్చాడో తన కలువసిర రక్తం ద్వారా మనం నీతిమంతులుగా నాకు చూడాలి. దేవుడు ఎప్పుడైతే మనల్ని తీర్చుతూ వచ్చాడో నీతిమంతులుగా తీర్చిపోయిన మన జీవితంలో మనం ఏం చేయాలి? బైబిల్లో కొంతమంది నీతిమంతులు అనిపించుకున్నటువంటి వారు ఉన్నారు. వారు ఏం చేశారు? వారు నడిచిన అడుగుజాడలు ఏమిటి? వాటి ప్రకారం మనం చేస్తే మన జీవితంలో మనకు వచ్చేటటువంటి మేలు ఏమిటనేది కొద్ది మాటలు మనము చూసుకుందాం. కొద్దిగా, ఎక్కువ కాదు, కొద్దిగా అంశాలు మాత్రమే మనం చూసుకొని ముందుకి వెళ్తాం రండి. మరి మొట్టమొదటి వ్యక్తిగా మొదటి నుండే వద్దాం. ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనము. ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనం. ఎవరైనా చదవచ్చండి? నోవాహు వంశావళిదే. నోవాహు నీతిపరులను తన తరములో చాలు. నోవాహు వంశావళిదే. నోవాహు నీతిపరులను తన తరములో నిందారహితుడై ఉండును. ప్రియులారా, నీతిపరుడైనటువంటి వారు నిందారహితుడిగా ఇటు వచ్చాడు. ఇంకేం చేశాడట? నోవాహు దేవునితో నడిచినవాడు. ప్రియ సోదరి సోదరుడా, నోవాహు దేవునితో నీతిపరుడని అనిపించుకోవాలి అంటే మనం దేవునితో నడవాలా. దేవునితో నడవాలా. దేవునితో నడుస్తున్నామా? మన జీవితంలో నీతిమంతులను బోర్డు ఉంది మనకి మెడలో వేసుకోవడానికే, కానీ మనలో నీతి లేదు, మన హృదయంలో నీతి లేదు. మన నీతి క్రియలు మురికి పేలుకలతో సమానం. దీనికోసం ఏం చేయాలా అంటే ప్రతిరోజు కూడా, ప్రతి దినము కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తం దగ్గరికి రావాలా, ఆయన కలువసిరి దగ్గరికి రావాలా, పడుకున్న ముందు ప్రార్థించాలా. ప్రభువా, నా పాపాలు కడుగయ్యా, నేను ఎక్కడైనా పడిపోయినా, నా చెడిపోయినా, తప్పైనా నన్ను కడుగయ్యా, శుద్ధీకరించని ప్రార్థించాలా. నోవా జీవితంలో దేవునితో నడిచిన వాడు ఉన్నాడు. నువ్వు ఎన్నిసార్లు దేవుని చెయ్యి విడిచి నీ సొంత ఆలోచనతో నడుస్తూ వచ్చాం? ఎన్నిసార్లు మన ఆలోచన మన యొక్క తలంపుల ద్వారా నడుస్తూ వచ్చాం? జ్ఞాపకం చేసుకుందాం. ఆ బల దగ్గరికి వెళ్ళే ముందు మనల్ని మనం పరిష్కరించుకోవాల్సింది ఏంటంటే మన సొంత విషయాలు, మన సొంత జ్ఞానాన్ని ఎన్నిసార్లు ఉపయోగించాం, ఎన్నిసార్లు మన నడకలో మనం నడుస్తూ వచ్చాం. ఇక్కడ నోవాహు దేవునితో నడుస్తూ వచ్చాడు, దేవుడు నీతిగా వినిస్తూ వచ్చాడు. ఇంకా నోవాహు గురించి చూస్తే నోవాహుని దేవుడు పిలిచి ఏం చెప్పాడు? నోవాహుతో చెప్పండి, నోవాహుకి ఏం చెప్పాడు దేవుడు? నోవాహు మీ అందరికీ తెలిసిందా? మళ్ళీ చెప్పాలి, కొత్తగా చెప్పాలి. నోవాహుని దేవుడు ఎందుకు పిలిచాడు? వాడ కట్టమని. మీకు విషయం తెలుసా? అంతవరకు భూమి మీద వర్షం అనేదే లేదు. దేవుడు అంటూ వచ్చాడు, అయ్యా నోవాహా, ఇగో వర్షాన్ని పంపిస్తున్నాను, ఈ యొక్క ప్రపంచమంతా, ఈ ప్రపంచంలోని ప్రజలందరూ కూడా ఇదైపోతారు, నువ్వు సువార్త ప్రకటించు, నువ్వు చెప్పు దేవుడి గురించి, నువ్వు యొక్క వాడను నిర్మించు అంటూ వచ్చాడు. దేవుడు మాటకు విధేయుడై వాడు నిర్మించాడు. ఎర్రోళ్ళు అన్నారు ఆ దినాల్లో. మనమైతే ఏమంటామంటే నోవాహు కాలంలో ఉన్నటువంటి అందరూ కూడా చక్కగా ఇల్లులు కట్టుకున్నారు, అన్నీ కట్టుకున్నారు. కానీ నోవాహు, బైబిల్ పండితులు అంటారు నోవాహు వాడ 100 సంవత్సరాలు కట్టిన అంటారు. ఎన్ని సంవత్సరాలు అండి? 100 సంవత్సరాలు. మరి ఎలా కట్టాడు? ఎంతమంది హేళన చేశారో, ఎంతమంది ఎగతాళి చేశారో, కానీ ఒకటే, దేవుడు చెప్పాడు చేస్తూ, అంటే వినేవాడుగా ఉన్నాడు. నీతిమంతులకు ఉండాల్సిన లక్షణము దేవునితో నడవాలి, దేవుడి మాట వినాలి. దేవుడి మాట వింటూ వచ్చాడు. ఎంతమంది ఎగతాళి చేశారు? ఇరువడని ఉంటారు బహుశా. వర్షం వస్తుంది రయ్యా అంటే వర్షం అది ఎలా ఉంటుంది నీకు తెలుసా? భూమి మీద అప్పటి వరకు వర్షం లేదు. అప్పటి వరకు పంటలు ఎలా పండేవంటే మరి భూమిలో ఉన్నటువంటి తేమ ఆవిరి రూపంలో పైకి లేచి అది మరి మంచిగా పడితే అప్పుడు పంటలు పడేవి. అంతవరకు వర్షం అంటే ఏంటి తెలియదు ప్రజలకి. వర్షం వస్తుందంటే ఎర్రోడు అన్నారు. అయినా సరే నోవాహు ఏం చేశాడు? దేవుడు మాట వింటూ వచ్చాడు, ఇదే చూస్తూ వచ్చాడు, వాడు నిర్మించాడు. ఒకనొక సమయం వచ్చింది, ప్రళయం వస్తూ వచ్చింది, అందరూ నశించిపోయారు. నోవాహుతో పాటు ఎంతమంది రక్షించబడ్డారు చెప్పాలా? 8 మంది, మొత్తం 8 మంది రక్షించబడ్డారు. రక్షణ వస్తూ వచ్చింది. నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు మాట్లాడినట్లయితే నీ ఇంటి వరకు రక్షణ వస్తుంది.
నీ కుటుంబానికి రక్షణ వస్తుంది, నీ యొక్క బంధుమిత్రులకు రక్షణ వస్తుంది. రక్షణ అనే వాడ కట్టబడుతూ వచ్చింది. రక్షణ అనే వాడ కట్టబడమే రాదు, లోకానికి, ఈ లోకంలోని ప్రజానానికి అందరికీ మూలమైతే వచ్చాడు నోవాహు. మూలమైతే వచ్చాడు. కారణం ఏంటో తెలుసా? దేవుడి మాట విన్నాడు. దేవుడి మాటకు విధేయత చూపిస్తూ వచ్చాడు. దేవుడితో నడుస్తూ వచ్చాడు. నేను దేవుడితో నడిస్తే కదా దేవుడి మాట వినడానికి అవుద్ది. నేను దేవుడితో నడిస్తే కదా దేవుడి మాట ఆలకించడానికి అవుద్ది, లేదా దేవుడు మన మాట ఆలకించడానికి అవుద్ది. అటువంటి ఎన్ని సందర్భాలు మన జీవితంలో ఉంటూ వచ్చినాయి. అటువంటి ఎన్ని సందర్భాలు మన జీవితంలో ఇక్కడ ఉంటూ వచ్చినాం. ఈ యొక్క మందిరంలో ఆ యొక్క మరి బలను సమీపిస్తున్న మన జీవితంలో నోవాహు నీతిపరుడిగా తీర్చడానికి కారణం ఏంటంటే, నీతిపరుడు అని ఆ యొక్క బోర్డు పెట్టుకోవడానికి కారణం ఏంటంటే, నోవాహు దేవునితో నడిచాడు, దేవుడి మాట వింటూ వచ్చాడు. మన జీవితంలో అటువంటి జీవితం ఉందా? మన జీవితంలో అటువంటి బ్రతుకుందా? అటువంటి బ్రతుకుంటే ఈ దినమే దేవుడు నిన్ను ఆశీర్వదించేవాడుగా ఉంటాడు. అంతేకాదు, నీ జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా దేవునితో నడిచినట్లయితే దేవుడు ఒక దినాన్న నిన్ను ఆశీర్వదించేవాడుగా ఉంటాడు, నీ జీవితాన్ని విస్తరింపజేసేవాడుగా ఉంటూ వస్తాడు. ఇది మొట్టమొదటి వ్యక్తి నోవాహు గురించి చూసుకుని, నోవాహు దేవుడితో నడిచెను, నోవాహు దేవుడి మాట వింటూ వచ్చాడు. మన జీవితంలో దేవుడితో నటక, దేవుడి మాట వినడము ఉంటే దేవుడు ఆశీర్దిస్తాడు. లేదంటే పరీక్షించుకోవాలా. దేవుడి మందిరంలో ఉన్న మనం ఆయన రక్తాన్ని, ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఆ బలలో చేపట్టే ముందు పరీక్షించుకోవాలా మన జీవితం ఎలా ఉందనేది. ఇంకో వ్యక్తి చూసినట్లయితే అబ్రహాం. ఆదికాండము 15వ అధ్యాయము 6వ వచనము. ఆదికాండము 15వ అధ్యాయము 6వ వచనము. అతడు యెహోవాను నమ్మెను, నీతిగా ఎంచెను. ఎవరెక్కడా ఈ వ్యక్తి అంటే అబ్రహాం దేవుడిని నమ్ముతూ వచ్చాడు. తన జీవితంలో నీతిగా ఎంచబడుతూ వచ్చింది. నేను నా జీవితంలో నీతిమంతులు అనిపించుకుంటున్న మన జీవితంలో, నీతిని అనుసరిస్తున్నామని మన జీవితంలో మనం ఎన్నిసార్లు దేవుడి మీద అపనమ్మకం కలిగి ఉంటూ వచ్చాం. ఎన్నిసార్లు దేవుడిని అపనమ్మగా ఏదోలే అలా అంటారు, ఆ అక్క అలా అంటుంది, ఆ అన్న అలా అంటారు, లేకపోతే సాక్షిని చెప్పిన వాళ్ళు అలాగే చెప్తారు అని ఎన్నిసార్లు పక్కన పెడుతూ వచ్చాం. ఎన్నిసార్లు దేవుడు వాగ్దానాన్ని నమ్ముకుంటూ వచ్చాం. ఎన్నిసార్లు మన యొక్క తోబుట్టును నమ్ముకుంటూ వచ్చాం. ఎన్నిసార్లు మన యొక్క ఇరుపరు వారిని నమ్ముకుంటూ వచ్చాం. దేవుడు మాత్రం అబ్రహాం గురించి అంటున్న సాక్ష్యం, అది యెహోవాను నమ్మెను, అది అతనికి ఏమైంది? నీతిగా ఎంచబడింది, నీతిమంతుడిగా తీర్చబడుతూ వచ్చాడు. అబ్రహాము దేవుడు నమ్మాడు కాబట్టి 75 సంవత్సరాలు ఇప్పుడు పిలిచిన దేవుడు 100 సంవత్సరాలకు పిల్లలు ఇస్తానన్నాడు కాబట్టి, నమ్మాడు కాబట్టి ఆ వాగ్దానంలో నిలిచి ఉన్నాడు. ఒక్కోసారి విసుగు చెందిన దేవుడు పిలిచి మళ్ళీ చెప్పినప్పుడు ధైర్యంగా నిలబడ్డాడు. ఎన్నిసార్లు నేను అబ్రహాం వలె ఉన్నామా? ఇచ్చిన వాగ్దానాన్ని పట్టుకొని అడుగుతున్నామా? లేదంటే అబ్రహాం కొరకు నిలిచి ఉన్నామా? అబ్రహాం వలె దేవుని కొరకు నిలిచి ఉన్నామా? అబ్రహాం వలె మనం ఆయన వైపు చూసేవారంగా ఉంటూ వచ్చామా? నిరీక్షణ ఉందా? మళ్ళీ ఎన్నిసార్లు తొందరపాటు పడలేదు. అనేకమైన సార్లు పిల్లల వివాహాలు చాలామంది మన యొక్క క్రైస్తవ్యంలో ఎక్కువ ఈ వివాహాల విషయం ఎంతో తొందరపాటు, నిలిచి ఉండం, వేచి ఉండం, నిరీక్షించం, దేవుడి వైపు చూడం, దేవుడు ఇచ్చినంత వరకు ఆగం, మనమే కోరుని తీసుకుంటాం. మీకు విషయం చెప్పాలనుకుంటున్నా. ఇక్కడ చిన్న కథ. ఒక సండే స్కూల్ టీచరు, శనగలు అంటారు కదా, శనగలు చిన్న తెలుసా, బఠానీ గింజల్లాగా ఉంటాయి చిన్న శనగలు. ఒక సండే స్కూల్ టీచరు ఏం చేసిందంటే, అక్కడ ఉన్న సండే స్కూల్ పిల్లలందరికీ సండే స్కూల్ అయిపోయిన తర్వాత ఒక బ్యాగ్తో ఆ యొక్క గింజలు పట్టుకొని వచ్చింది. సండే స్కూల్ పిల్లలు ఎంత ఉంటారో, చిన్న పిల్లలు మహా అయితే ఒక 5th స్టాండర్డ్ వరకు. వాళ్ళు చెయ్యి ఎంత పడుతుంది? కొంచెమే. ఆ టీచర్ చాలా తెలివైంది. అరే, మీ దగ్గరికి నేను తీసుకొస్తాను, ఎవరికి చేతికి ఎన్ని వస్తే అన్నీ తీసుకున్నాను రా అన్నది. అందరి దగ్గరికి తీసుకెళ్ళింది. వాళ్ళ చేతులు ఎన్ని పడతాయి? మహా అయితే పిడికుడు ఎన్ని పడతాయి? ఒక 5 పుంజులో లేకపోతే ఎన్నో తీసుకుంటూ వచ్చారనమాట. ఒక కుర్రాడు మాత్రం ఏం చేశాడంటే, చిన్నపిల్లడు ఏం చేశాడో తెలుసా? తీసుకోమంటే తీసుకోవడం అంటున్నాడు. ఏరా తీసుకోరంట అన్నాడు. ఏమనంటే, వద్దు, నాకు మీ చేత్తోనివ్వండి అన్నాడు. ఏమన్నాడు? నాకు మీ చేత్తోనివ్వండి అన్నాడు.
మీ చేతనే అంటే ఆవిడకి అర్థమైపోయింది. ఎందుకు నా చేతనే ఇవ్వమంటే, లేదు లేదు మీ చేతనే ఉన్నాను. ఆవిడ తీసి ఆవిడ చేతితో తీసేసరికి ఈ 2 దోశలు నిండా వస్తూ వచ్చాయి. 2 దోశలు అంటే చూడండి ఎంత జ్ఞానము ఆ సండే స్కూల్లో స్టూడెంట్కి. మీ చేత్తోనే ఇవ్వండి. మనం కూడా అంతే. మనం దేవుడిచ్చినంత వరకు ఆగం. దేవుడిస్తే గుప్పులు విప్పి తన యొక్క గుప్పులు విప్పిస్తే అది ఆశీర్వాదం ఎంతగా ఉంటుందంటే, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం కలుగు చేసును, నరుల కష్టం చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు. మన జీవితంలో చాలాసార్లు ఏం చేస్తామంటే, దేవుడిచ్చినంత వరకు ఆగము. మనం ఏదో కష్టపడి సంపాదించుకుంటాం అనుకుంటాము, మనం ఏదో కష్టపడి సమకూర్చగలం అనుకుంటాము, కానీ అది నిలవదు. ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా వచ్చింది మాత్రమే నిలుచును. ఆయన ఇచ్చినదే నిలబడుతుంది. అది ఆరోగ్యమైన, బిడ్డలైనా, లేకపోతే ఆ ఆస్తిపాస్తులైనా, అంతస్తులైనా, ధనమైన, రక్షణ అయినా. చాలామంది పెళ్లి బాప్తీసాలు తీసుకుంటారు. మీ దగ్గర ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ నేను చూసిన చాలా సంఘాల్లో చాలామంది పెళ్లి బాప్తీసాలు రక్షణ తీసుకుంటారు. పెళ్లి కొరకే బాప్తీసాలు, పెళ్లి కొరకే, యథార్థంగా చెప్తున్నాను, పెళ్లి కొరకే మారు మనసులు, పెళ్లి చేస్తారనే ఉద్దేశంతోనే దీనికి ఇదవుతారు. చాలా తప్పు. పెళ్ళి అయిపోయిన తర్వాత నిలబడితే దేవునికి వందనాలు, దేవుడు వారిని దీవించిన గాక, వారి జీతాలు కట్టును గాక. కానీ ఏం చేస్తారో తెలుసా, పెళ్ళి అయిపోయిన తర్వాత మీకు తెలిసిందే, చెప్పక్కర్లే, మీరు చూడలేదేమో, మా సైడ్ నేను చాలా చూసా. పెళ్ళి అయిపోయిన తర్వాత మరి స్థిరత్వం ఉండదు. అటువంటిది కాదు దేవుడు కోరుకునేది. దేవునికి కావాల్సింది హృదయం కావాలా, నీ హృదయంలో ఒక ఆత్మకార్యం జరగడం కావాలా, నీ హృదయంలో నీ హృదయం దేవునికి కావాలా. నీ డబ్బు, నీ ధనము, నీ ఆస్తి, నీకున్నటువంటి పరువు, నీకున్నటువంటి బలగము, నీ ఉన్నటువంటి బలము దేవుడికి అవసరంలే. దేవుడికి కావాల్సింది నీ హృదయము. నీ హృదయం సరిలేనిది దేవుని దగ్గర ఏం చేస్తాం? మేము వెళ్తున్న సంఘంలో ఏమైనా అనౌన్స్ చేస్తే తెలుసా, కానుకలు వేసేటప్పుడు రక్షించబడిన ప్రభువు బిడ్డలు మాత్రమే కానుకలు వేయండి. నిర్మమాటంగా చెప్పేస్తారు. రక్షించబడిన ప్రభు బిడ్డలు మాత్రమే కానుకలేండి. ఎంత దీంతో వచ్చిన మాట అది. ప్రియులారా, నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి అబ్రహాము వేచి ఉంటూ వచ్చాడు. అబ్రహాము దేవుని నమ్మును. అది అతనికి ఎలా చేయబడుతూ వచ్చింది? నీతిగా. మొట్టమొదటిది నోవాహు నీతిపరుడుగా తీర్చబడ్డాడు అంటే దేవునితో నడిచాడు, దేవుడు మాట విన్నాడు. అబ్రహాం దేవుడిని నమ్మాడు, దేవుడిని నమ్మటి ద్వారా దేవుడు నీతిమంతుడిగా తీరుస్తూ వచ్చాడు. ఇంకో 2 వ్యక్తులు చూసినట్లయితే, మరి ఇంకొక ఆయన దావీదు గురించి కూడా కొద్ది మాటలు రాయబడుతూ వచ్చింది. చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 24వ అధ్యాయము. ఆయనకి నీతి. సమూయేలు మొదటి గ్రంథము 24వ అధ్యాయము. అక్కడ చూడండి, దావీదు గురించి రాసిపెట్టి ఉంచుతాడు. విన్నమాటంటే 24:18. దావీదు ఎట్లనను 17-18 కలిపనేయండి, చదవండి. యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడువై, ఉపకార బుద్ధిని వెల్లడి చేసితివి కనుక ఏదండి ఇది, నీవు నాకంటే నీతిపరుడు. ఈ మాట ఎవరు అంటున్నారు చెప్పండి? ఎవరు అంటున్నారు? వెరీ గుడ్. ఎవరు అంటున్నారు? సౌలు అంటూ వచ్చినాడు. సౌలు దావీదుకి చిక్కిపోయాడు. ఒక అవకాశం వచ్చింది చంపడానికి. అయితే దావీదు వద్దు, అభిషేకించిన వాడిని చంపకూడదు అని దూరంగా ఉంటూ వచ్చాడు. అయితే దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, ఈ సౌలు ఇప్పుడు ఏమంటున్నాడు? నాకన్నా నీవు నీతిపరుడివి. నేను అపకారం చేసినా నాకేం చేసావు? ఉపకారం చేసావు. ప్రియ సోదరి సోదరుడా, ఈ యొక్క మందిరానికి వచ్చిన మన జీవితాల్లో, దేవుని బిడ్డలు అనుకుంటున్న మన జీవితంలో మనము కూడా ఇటువంటి గుణం కలిగి ఉండాలి. నీతిమంతులు మనం చెప్పుకోవడం కాదు. నీతిమంతులు అంటే ఎవరిని అంటారంటే, మనకు అపకారం చేసినా వాళ్ళకు ఉపకారం చేసే వరకు ఉండాలి. మనకు ఉపకారం చేసిన వాళ్ళకి మనకు ఉపకారం చేస్తే అందులో ఏం ప్రయోజనం లేదు. మనకు అపకారం చేసిన వారికి కూడా మనం ఉపకారం చేయగలగాలి. అటువంటి మనసు మనలో ఉండాలి. అటువంటి క్షమించే జీవితం మనలో ఉండాలి. అప్పుడే నీతిమంతులుగా తీర్చిపడతాం. అప్పుడే నీతిమంతుడు అంటాడు దేవుడు. సౌలు గురించి సాక్ష్యం ఇస్తా అన్నాడు. దావీదు నువ్వు నీతిమంతుడు అంటూ వచ్చాడు. మళ్ళా ఉందా గుణం? ఒక్కసారి మనకు అపకారం చేసి పొరపాటున వాళ్ళకి ఏదో బాగోపోతే ఆ సహోదరుడికి అలగా అవ్వాలి. నన్ను అంటాడా అనే సందర్భాలు ఎన్నున్నాయి.
ప్రభు దగ్గరికి క్షమాపణ వేడదాం. నువ్వేమైనా క్షమించగలుగుతున్నావా ఎవరినైనా? నన్ను దేవుడు అంటూ వచ్చాడు, ముందు నీ సహోదరులతో సమాధాన పడాలని. అటువంటి సమాధానం మళ్ళీ ఉందా? అలా ఉంటే దేవుడు ధన్యుడువు, ధన్యురాలువు. అటువంటి సమాధానం లేకపోతే దేవుడి దగ్గర క్షమాపణ వేడాలి. బాల ఆరాధన అయిపోయినా నీళ్ళు క్షమించమని వేడండి. మనకు అపకారం చేసిన వారికి మనం ఉపకారం చేయడమే నీతితనం. దేవుడి నీతిని కలిగి ఉండడం అంటే, దేవుడి గుణగణాలు కలిగి ఉండాలంటే, దేవుని యొక్క నీతి మనలో ఏలుబడి చేయాలి. దేవుడు మనలో వేలుబడి చేయాలి అంటే మనలో ముందు ఏముండాలంటే ఇతరులు ప్రేమించగలిగే గుణం ఉండాలి, ఇతరులతో సమాధాన పడే గుణం ఉండాలి. నిజమే, వాళ్ళు పొరపాటు చేసిన వారే, వాళ్ళ పట్ల 100% వాళ్ళ 100% తప్పు ఉంది కాదనిలే. కానీ నువ్వు చేయాల్సింది సహోదరుడిగా, సహోదరిగా వారిని ప్రేమించగలగాల, వారిని సహించగలగాల. అప్పుడు దేవుడు నీతి నీ ఎందుకు కనబడుతుంది. దాని ద్వారా ఆ క్షణంకి వారు నీ చిన్న చూపు చూడొచ్చు కాక, నీ యొక్క స్థితి చిన్నదిగా అయిపోవచ్చు కాక, ఒకనొక సమయం వస్తుంది దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. మనం అనుకుంటాం కదా, ఇప్పుడు ఆయన బలిష్టమైన చేతి కింద దేని మనసుకి లై ఉండి ఆయన హెచ్చిస్తాడు. దేవుడు హెచ్చిస్తాడు. దేవుడే హెచ్చించాడంటే యేసేపును దేవుడు హెచ్చిస్తూ వచ్చాడు. ఆ హెచ్చింపు ఎంతవరకు వెళ్ళిందంటే ఐగుప్తు దేశం కాని దేశంలో మరి ప్రజల మీద అధికారిగా నియమించాడు దేవుడు. అటువంటి ఆశీర్వాదం నీకు కావాలన్నా ఈ దినమే దేవునితో సమాధానపడు. నీకు అపకారం చేసిన వారికి ఉపకారం చేసేవారికి ఉండాలి. నిన్ను హింసించే వారి కొరకు ప్రార్థన చేసేవారికి ఉండాలి. అటువంటి జీవితం మనలో ఉందా? ఆ బలను సమీపిస్తూ ముందుగా మనం ప్రార్థన పరీక్షించుకోవాలి. మొట్టమొదటి నీతి క్రియలు అంటే మొట్టమొదటిది దేవునితో నడవాలా, రెండవదిగా దేవుని మాట వినాలా, మూడవదిగా దేవుణ్ణే నమ్మాలా, నాలుగవదిగా దేవుని వలె యేసు ప్రభుల వారి వలె మన శత్రువులు మనం ప్రేమించే వారికి ఉన్నారు. యేసు ప్రభు వారే కలువరి శిలువలో పిడిగుద్దులు గుద్దినప్పుడు, తన యొక్క జీవితంలో మేకులు కొడుతున్నప్పుడు, తనని హింసిస్తున్నప్పుడు, తనను బాధపరుస్తున్నప్పుడు, తండ్రి వీరేం చేస్తున్నారు, వీరిని క్షమించు. ఎంత మాట! ఆ మాట అనగలమా? ఎంత మాట అది! ఎంత చక్కని మాట! వీరేం చేయొచ్చు, నువ్వు ఎరగని వీరిని క్షమించు. నా జీవితంలో ఒక్క మాట అంటే మనం సహించలేమే, కోపం వస్తుంది. చెప్తున్నా, నేనైనా ఎక్కువ కాస్తామా అనేక మార్లు నేను కోపన్నట్టు వాడిని. దేవుడు మళ్ళీ బుద్ధి చెప్పినప్పుడు సమాధాన పడగలగాల. అటువంటి జీవితం మనలో ఉందా? అటువంటి జీవితం ఉంటే మన జీవితంలో దేవుడికి దాసులమై ఉన్నట్లయితే దేవుడు మనం ఏం చేస్తాడంటే అటువంటి జీవితం నీతిమంతుడిగా తీరుస్తాడు, నీతిమంతులుగా ఉంచుతాడు. నీతిమంతుడు అని బేరుదు పెట్టుకోవడం కాదు, కానీ దానికి లోబడే జీవితం మనలో ఉండాలి. ఇంకా కొద్దిగా ముందుకెళ్ళినట్లయితే ఇంకా కొద్ది మాటలు చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము నీతిమంతులకు ఉన్న లక్షణాల్లో కొన్ని. మత్తయి సువార్త 25వ అధ్యాయము 34. వచనం చదివినట్లయితే మత్తయి సువార్త 25వ అధ్యాయము 34వ వచనం. మా అర్థమవుతున్నాయి మాటలు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనం మనం చదువుకున్నట్లయితే, అప్పుడు రాజు తన వారిని చూసి, ఆశీర్వదింపడిన వారులారా రండి, లోకం పుట్టినది మొదలుకొని స్వతంత్రించుకొనడి. చదవండమ్మా. నేను ఆకలి కొంటిని, నాకు భోజనం పెట్టిరి, దప్పికొంటిని, దాహం ఇచ్చితిరి, పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకుంటురి, దిగంబరునై ఉంటిని, బట్టనిచ్చితిరి, ద్రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని, నా ఎందుకు వచ్చి ఇంకా చెప్పాను. అందుకు నీతిమంతులు, ప్రభువా దాహం ఇచ్చితిమి, నేను చేర్చుకుంటుమి, బట్టలు ఇచ్చితిమి, చూచి
నీ వద్దకు వచ్చింది మని చాలు. వీళ్ళు ఎవరు ఇలా అందరూ? యేసు ప్రభు వారు పరలోకంలో ఉండేటప్పుడు తన కుడివైపున ఎడమ వైపున ఉన్నటువంటి 2 సమూహాల గురించి మాట్లాడేటప్పుడు తన కుడివైపున ఉన్న వారిని చూచి, ఇవ్వండి ఆ మాట ఎక్కడ ఉందంటే 33వ వచనం, తన కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలవబెట్టి అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, ఎవరినండి? కుడివైపు ఉన్నట్టు వారు. వీళ్ళు నీతిమంతులు. ఈ నీతిమంతులు అని పేరు వీళ్ళకి ఎలాగొచ్చిందంటే, ఎలా వచ్చింది? ఇప్పుడు చదువుకున్న మీరే చెప్పండి ఒక్కొక్కటి. ఎలా వచ్చింది వీళ్ళకి నీతిమంతులు అని పేరు? రోగినై ఉన్నప్పుడు చూస్తూ వచ్చారు, ఆకలిలో ఉన్నప్పుడు సహాయం చేస్తూ వచ్చారు, దాహంగా ఉన్నప్పుడు నీరు పోస్తూ వచ్చారు, ఇంకేం చేస్తూ వచ్చారు? బట్టలు లేనప్పుడు దిగంబరిగా ఉన్నప్పుడు బట్టలు ఇస్తూ వచ్చారు. వీళ్ళకి ఎన్నో చేస్తూ వచ్చారు. అంటే ఇదంతటికీ ఒక పేరు మనం పెట్టుకున్నట్లయితే సహాయం చేసే గుణం కలుగుతూ వచ్చారు. నీతిమంతులుగా అప్పుడు తీర్చిబడుతూ వచ్చారు. ప్రియులారా, యేసు ప్రభుల వారిని మనం కలిగి ఉన్న మన జీవితంలో మనం కూడా సహాయం చేసే గుణం ఉండాలా, సహాయపడే గుణం ఉండాలా. ఏదో అప్పులు చేసి ఈ యొక్క ఇచ్చే సహాయం చేయమని, నీకున్న దాంట్లో నువ్వు సహాయపడు. నీకేది కలిగి ఉందో దాన్ని బట్టి, నీకన్నా తక్కువ స్థితిలో ఉన్నావు అంటారు, వారికి ఉపయోగపడు చాలు. 4 మాటలు దేవుడి మాటలు చెప్పి ఉపయోగపడు. దేవుడే నీ ద్వారా పోషిస్తే నీ ద్వారా వారిని ఏం చేస్తాడంటే ఆశీర్దిస్తాడు. ఒకనొక సమయం వస్తుంది నీ పేరు చెప్పుకుంటారు. నేను అటుకాల సమయంలో మీటింగ్లో జయరాజ్ అంకుల్ గారు మాట చెప్తూ వచ్చారు. హెబ్రోన్లో అంట ఏ సేవకుడున్నా వారి పేరు వెనక వాళ్ళు చేసే డిపార్ట్మెంట్ పేరు ఉండేది. ఎవరైనా ఆర్టీసీలో పనిచేస్తే ఆర్టీసీ ఫలానా వ్యక్తి, లేదంటే ఎవరైనా దేవదాస్ గారు, అతను ఏదో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్, దేవదాస్ గారు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. ఎందుకంటే ఈ సంఘంలో ఉన్నటువంటి వారు ఎవరికైనా అభ్యంతరం ఉంటే అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడతారు, అతని ముందులో అతను సహాయపడతారు. అది ఆ దినాల్లో ఉండేటటువంటి మరి క్రమము. ప్రియులారా, నేనేది ఇచ్చేయమని ఇక్కడ ఉన్నటువంటి సందర్భం ఏంటంటే, నా జీవితంలో నీతిమంతుడము పరిశుద్ధ దేవుడైనటువంటి ఆ యొక్క యేసు ప్రభువుల వారి రక్తంతో కడగబడిన మనము, నీతిమంతులుగా తీర్చబడిన మనము, మన నీతిని మనం కాపాడుకోవాలంటే మనం చేయాల్సిన గుణము ఏంటంటే సహాయం చేసే గుణము, సహాయపడే గుణము, సహకరించే గుణము. సహాయపడడం అంటే ఇవ్వడమే కాదు, సహకరించాలా. నీ దాసునికి సహకరించాలా, నీ భర్తకు సహకరించాలా, నీ భార్యకు సహకరించాలా, నీ పిల్లలకు సహకరించాలా, నీ చుట్టుబంధు స్నేహితులు సహకరించాలా. అలాగే 4 గ్రహ పూజలు చేస్తే వాటిని సహకరించమని కాదు చెప్పేది. మంచిలో వారికి సహకరించాలా, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు వారిని ఆదరించాలా. ఇంకెప్పుడు మనం అలాంటప్పుడు మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళిన దేవుని ప్రేమ చూపించాలి. అప్పుడు మనలో నీతిమంతులుగా దేవుడు చేసేవాడుగా ఉంటారు. అదే మన కొరింథీ రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం చివరిలో మాట్లాడుతూ వచ్చినారు 31 వచ్చిన ఏంటంటే, ఆయన మనకి పరిశుద్ధత, నీతి, ఆయన దేవుడి నీతి అయిపోయింది. ఇవన్నీ దేవుళ్ళో ఉన్నాయి. దేవుడితో యేసు ప్రభుల వారు తండ్రితో నడుస్తూ వచ్చారు. యేసు ప్రభులు తండ్రి మాట వింటూ వచ్చారు. యేసు ప్రభు వారు తండ్రి అందు విశ్వాసం ఉంటూ వచ్చారు. అందుకే ఆ కలువరిశిలో తన చెయ్యి విడిచిపెట్టినా, అయ్యో నా తండ్రి నన్ను రక్షించేవాడుగా ఉంటాడని మౌనం అయిపోతూ వచ్చారు. విశ్వాసం ఉంచారు, సహాయపడుతూ వచ్చారు. ఎంతమంది సహాయం, ఎంతమందిని బాగు చేశారు యేసుప్రభు వారు. ఎంతమందికి చనిపోయిన వారు లేపుతూ వచ్చారు, గుడ్డివారికి కళ్ళు ఇస్తూ వచ్చారు, మోగవారికి మాటలు ఇస్తూ వచ్చారు, చెవిటి వారు వినేటట్టు చేస్తూ వచ్చాడు, కుష్టి రోగులను బాగు చేశాడు, పక్షవాతంతో బాధపడిన వారు లేవనెత్తాడు దేవుడు. నీ జీవితంలో, నా జీవితంలో ఆత్మీయ కుష్టితనం, ఆత్మీయ పక్షపాతం ఉంటే ఎన్నిసార్లు దేవుడు విడిపించేవాడుగా ఉంటూ వచ్చాడు. నువ్వు ఎన్నిసార్లు దానికి దూరం అయిపోతూ వస్తున్నావు, ఇంకెన్నిసార్లు వాటిని పట్టుకొని ఏలాడుతున్నావు. దేవుడు అంటున్నటువంటి మాట ఏంటంటే, ప్రియ సహోదరి సహోదరులారా, తన యొక్క రక్తంతో మనల్ని కడిగినప్పటికి కూడా మనం తిరిగి లోకం వైపు ఎన్నిసార్లు తిరిగిపోతున్నాం. అదే ఈ బల్ల. ప్రభువా, నీవే నన్ను నీతిమంతుడిగా తీర్చయ్యా, నా నీతికి ఆధారం ఒక దేవా అని మొరపెడుతున్నావు. నిజమే, ఆ నీతిని నువ్వు ఆధారం చేసుకున్నప్పుడు నువ్వు కలిగించవలసిన గుణాలు ఇవి. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం. చివరిగా దేవుడు చూపించినటువంటి కొద్ది మాటలు, నీతిమంతులు చేసేటటువంటి మొట్టమొదటి లక్షణం మనకి ఎవరు గుర్తొస్తారంటే నోవా. ముగించుకుందాం. ఇక నోవాహ జీవితంలో నీతి ఎలా వస్తూ వచ్చింది అంటే, దేవునితో నడిచాడు, దేవుడు తన యొక్క జీవితంలో ఆత్మకార్యం జరిగిస్తూ వచ్చాడు, దేవుడి మాట వింటూ వచ్చాడు. కాబట్టి నీతిమంతుడు అయ్యాడు. నిన్ను దేవునితో నడుస్తున్నామా, దేవుడి మాట వింటున్నామా? మరి మరో వ్యక్తి అబ్రహాము దేవుని నమ్మెను, నీతిగా ఎంచెను. దేవుని నమ్ముతున్నామా మనం?
లేదంటే అన్యులు నమ్ముకుంటున్నామా, విగ్రహాలను నమ్ముకుంటున్నామా, మన బలాన్ని నమ్ముకుంటున్నామా, మన శక్తిని నమ్ముకుంటున్నామా, లేదా అనేకసార్లు మనం అమ్ముకుంటున్నామా దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకోవాలి. బలలోకి వెళ్ళే ముందు మరి 4వదిగా దావీదు జీవితంలో అవకాశం వచ్చింది సౌలు చంపడానికి, విడిచిపెట్టాడు. సహోదరు ప్రేమ కలిగి ప్రేమించిన వాడే, తన యొక్క జీవితంలో ఉపకార బుద్ధి కలిగిన వాడే, శత్రువులు ప్రేమించిన వాడుగా ఉంటూ వచ్చినాడు, క్షమించేవాడుగా ఉంటూ వచ్చాడు తన జీవితంలో. నేను క్షమించగలుగుతున్నామా మన తోటి వారిని, మన భర్తని, మన భార్యను, మన పిల్లలను, మన అత్తమామలను, లేదా మన కోడలు మనం క్షమించగలుగుతున్నామా? అటువంటి క్షమాపణ జీవితం. మనం దేవుడి దగ్గర క్షమాపణ అడిగామా? అలాంటి క్షమించే గుణం కలిగినటువంటి వాడు నీతిమంతుడు. దావీదు నీతిమంతుడు అంటూ వచ్చినాడు. సౌలే సాక్ష్యం ఇస్తూ వచ్చాడు. చివరగా మరి ఆ యొక్క మరి యేసు ప్రభు వారి పక్కన కుడివైపున ఉన్నటువంటి మరి సమూహము, వాళ్ళు నీతిమంతులు, ఉపకార బుద్ధి, ఉపకారం చేసేవారు. అటువంటి ఉపకారం వల్ల ఉందా, లేకపోతే అపకారం చేసేవారు కూడా జ్ఞాపకం ఉంచుకోసేమా? బైబిల్లో మాట్లాడు, మోసపోయేవారు మోసపుచ్చేవారిని ఎవరంట? యెహోవా ఆధీనంలో ఉన్నారు. నువ్వు ఈ క్షణము చలామణి అవ్వచ్చు, నేను క్షణమనం అవ్వచ్చు, కానీ ఒక దినం వస్తుంది దేవుడు బోల్తా కొట్టిస్తాడు. అతనే దేవుడే కొడితే, గొలియాతుకి ఏం చేశాడు? దావీదు రాయిసిరి కొడితే నుదుటి మీద తేలి ఎడిపడాలా, ముందు నుండి కొడితే వెనక్కి పడాలా, కానీ దేవుడు వెనక నుండి తన్నాడు కాబట్టి ముందు పడుతూ వచ్చాడు. ఎంత గొప్పది ఇది! దేవుడే మనల్ని బోల్తా కొట్టిస్తే ఎక్కడ కనుమరుగున్నాం? దేవుడిస్తున్న మాట ప్రియ సహోదరుడా, ఆయనకి మరి సామెతల గ్రంథం 21:3 రాయబడిన ప్రకారము బలులు అర్పించట కంటే, నీతి న్యాయం అనుసరించి నడుచుకున్నట బలులు అర్పించట కంటే ఆయనకి ఇష్టము. నీ హృదయంని బలుగా అర్పించాలంటే నీతి న్యాయం ఉందా, మనలో యథార్థత ఉందా? దేవుడి దగ్గరికి వచ్చి దేవుని బలలో మనం పాల్పంపుల ముందుగా మనల్ని మనము పరీక్షించుకుందాము. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించును గాక. ఆమేన్. ఎవరు అడ్డే చూడొద్దండి. ప్రభు యొక్క బాల దగ్గరికి వచ్చిన మనము మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది మనకు మనమే పరీక్షించుకోవాలి, మనకు మనమే పరిశోధించుకోవాలి. ఒకరు చెప్తే వచ్చేది కాదు. నీ జీవితంలో నీతి ఉన్నదా, లేకపోతే దేవుని బ్రతిమలాడుకో, అయ్యా నేను కూడా నీతి కలిగి యథార్థంగా జీవించడానికి అనుగ్రహించని ప్రభు సన్నిధిలో బ్రతిమలాడుకో. అటు దిక్కు చూడదని ఎవరు, ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఉండండి. ఆత్మీయంగా ప్రభా నీ బల దగ్గరికి మమ్మల్ని నడిపించావు, యథార్థంగా నీతి కలిగి జీవించడానికి మాకు అనుగ్రహించు అని పరీక్ష చేసుకుని ప్రభు యొక్క పాల్పొందము గాక.